మెల్బోర్న్ వేదికగా భారత్లో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ 140, 197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాది శతకంతో చెలరేగాడు. మార్నస్ లబూషేన్ 72, 145 బంతుల్లో 7 ఫోర్లు, సామ్ కోన్స్టాస్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు, కావాచా 121 బంతుల్లో 6 ఫోర్లు, హాఫ్ సెంచరీలు చేశాడు. ఫాట్ కమిన్స్ 49 రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లతో జాస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీశాడు. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్దీప్ 2, సుందర్ ఓ వికెట్ సాధించాడు. ఓవర్ నైట్ స్కోర్కు 311/6తో రెండవ రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరొక 163 పరుగులు జోడించి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. ఓవర్ నైట్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ 68, పాట్ కమిన్స్ 8 భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. స్మిత్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. మరొక ఎండ్లో కమిన్స్ 4లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 167 బంతుల్లో స్మిత్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్ట్లో అతడికి ఇది 34వ శతకం. అర్ధ శతకానికి చేరువైన కమిన్స్ను జడేజా బోల్తా కొట్టించాడు. జడేజా బౌలింగ్లో కమిన్స్ భారీ షాట్కు యత్నించాడు. నితీష్ రెడ్డి సూపర్ క్యాచ్తో పెవిలియన్కు చేరుకున్నాడు. 7వ వికెట్కు స్మిత్ కమిన్స్ జోడీ 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఆ తరువాత కొద్దిసేపటికే మిచెల్ స్మిత్ పెవిలియన్కు చేరుకున్నారు. అయితే ఆఖరి వికెట్ను తీసేందుకు బౌలర్లు కాస్త శ్రమించారు. లియోన్ 13ను బుమ్రా ఎల్బీగా అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 10వ వికెట్కు బోలాండ్ 6, లియోన్ 19 పరుగులు జోడించారు.